చూశారు కదా, ఇప్పటి వరకు మనం ఏదైతే ఉందో ఈ గోల్కొండ గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మనం ప్లేస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మనం చెప్పుకున్నట్టుగా ఈ గోల్కొండ అనేది ప్రాచీన కాలంలో రాజులు రాతి కట్టడాలతో నిర్మించి ఎంతో అద్భుతంగా ఈ శిల్పాలను మలిచారు. అదేవిధంగా నేను వచ్చినందువల్ల నేను ఒక అనుభూతి పొందాను. అలాగే మనతో పాటు వచ్చిన సందర్శకుల్లో ఒకరు మనతో వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడానికి దగ్గరలో ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు కృష్ణకాంత్. ఎలా ఉంది మీకు? నేను చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఇక్కడ తిరగటం ఎక్కడం? ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఫస్ట్ ఎక్కలేకపోయాను. ఓకే, మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇక్కడ గ్రైండర్ అంతా ఎలా ఉందండి? బాగుంది. ఫోటోలు దిగడానికి ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, మెయింటెనెన్స్ కూడా బాగుంది. అంతే. ఇక్కడ కట్టడాలు మీకు ఎలా అనిపించాయి? కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ చార్మినార్, రెడ్ ఫోర్ట్ లాగా, మన ఢిల్లీలో ఉన్నట్టు రెడ్ ఫోర్ట్ లాగా కొంచెం కట్టడం కూడా బాగుంది. సందర్శకులు ఎలా వచ్చారు? ఇక్కడ బాగా వచ్చారా లేదంటే? రష్ బాగుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ విజిట్ చేయాలనుకుంటున్నారా? విజిట్ చేయాలనుకుంటున్నాను. టికెట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్. రీజనబుల్ అనిపించిందా మీకు? వర్త్ అనిపించిందా ఈ ప్రైస్? వర్తే. ఓకే ఓకే. ఇప్పుడు ఇలా యూట్యూబ్లో నుంచి మనం అప్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల? ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే మన హైదరాబాద్ని ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా మన రామోజీం ఫిలిం సిటీ, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా హైదరాబాద్ బయట కూడా చాలా ఫారెస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి, విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడికి మన తెలుగు వాళ్ళు వస్తున్నారా? ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా? అన్ని కంట్రీస్ వాళ్ళు చూసారా మీరు ఎవరైనా? చాలా మందిని చూసారు. ఓకే, సో మనం ఏదైతే చేసుకున్నామో మన తెలుగు బాయ్ శ్రీకాంత్ అనే ఛానల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా మా ఛానల్ గురించి? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తెలుగు బాయ్ శ్రీకాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు బాయ్ శ్రీకాంత్.